అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం. గురుగారు, జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాస ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి నెల కూడా ఈ మాసములో 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, ఎలా జరగబోతున్నాయి అనేటువంటి విషయము గురించి మనము ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా జూలై మాసం అంతా కూడా ఎలా ఉంటుంది, ఈ జూలై మాసము అని మాసం అంటున్నాము కానీ మనము ఆంగ్లము పేరుతో మనము ఇంగ్లీష్ పదంతో మనం మాట్లాడుతున్నాము కానీ ఆషాఢమాసం అనేటువంటిది 6వ తేదీ నుండి ప్రారంభమవుతున్నది కాబట్టి జ్యేష్ఠమాసము అయిపోయి ఇక్కడ దక్షిణాయనము ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనము కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మార్పులు చేర్పులు అయనము ఎప్పుడైతే మార్పు జరుగుతుందో కూడా కొన్ని గ్రహాలు అనుకూలముగా కొంతమందికి చిన్న చిన్న స్వల్ప ఏదో మిశ్రమ ఫలితాలుగాను ఉంటాయి. అయితే ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. ముఖ్యంగా అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా. ఎవరెవరు ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నము నుండి మనము చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి పైగా ఈ మాసములో శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది. కాబట్టి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏమిటి, ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలములో పూర్తి చేసుకోవటము, విజయము సాధించటం, ఏది అనుకున్నా ఎటువంటి పని పట్టుకున్నా అనేక రంగాలలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఎవరెవరు ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆయా రంగములో కావాల్సినటువంటి పనులు చేసుకుంటున్నప్పుడు వాళ్లకు విజయం అనేటువంటిదే ఉందిగాక వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు. అన్ని వ్యవహారాలలోనూ విజయము సాధించి తీరుతారు. అన్ని వైపుల నుండి ఆదాయము అనేటువంటిది వస్తుంది. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే గ్రహస్థితి చాలా బాగుంది, ఏదో ఒకవైపు నుండి ఆదాయం వస్తుందండి రెగ్యులర్గా మాకు అనేటువంటిది కాదు. ఇప్పుడు ఎన్ని రంగాల్లో ఉన్నారో అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగా మీకు ఆదాయం అనేటువంటిది ఏదో రకంగా వచ్చి తీరుతుంది. అవసరానికి సరైనటువంటి సమయానికి ధన సహాయం అనేటువంటిది మీకు అందుతుంది. అంటే మీకు రావాల్సినటువంటి డబ్బు కావచ్చు, లేదా మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే వాళ్ళు సమయానికి మీరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి అభిప్రాయంతో తెచ్చివ్వడము కానీ, లేదా ఎప్పుడో మీరు అప్లై చేసినటువంటి లోన్లు రావటము కానీ, అది లేదా మీకు కావాల్సినటువంటి వ్యక్తులు తటస్థపడి నేను చేసి పెడతానులే నీకు కావాల్సినటువంటివి అని చెప్పటము కానీ, ఇలా ఏ రకంగానైనా సరే వీళ్లకు ధనమైతే చేతికి అందుతుంది అనేటువంటిది సుస్పష్టం. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా చాలా అనుకూలవంతముగానే ఉంటుంది గాక. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరు కావటానికి సుముఖతగా ఉంటారు. అంటే ఇప్పుడు ఆషాఢమాసం కదా, ఏం శుభకార్యాలు ఉంటాయబ్బా అని అనుకోవచ్చును. కానీ అలా కాదు. కానీ పుట్టినరోజు వేడుకలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, వార్షికోత్సవాలు కానీ, ఇప్పుడు ఒక సంస్థ పెట్టి ఇన్ని రోజులు అయ్యింది అన్నప్పుడు ఆషాఢమాసం కాబట్టి చెయ్యము అనడానికి ఉండదు. ఆ సంస్థ ప్రారంభించిన రోజు సరిగ్గా ఇప్పుడు సమయానికి అయింది అన్నప్పుడు ఒకవేళ చేసుకోవటము. అంటే ఆషాఢమాసంలో ఎలా చేస్తామనుకోవచ్చు. అంటే కొంతమంది ఏదో ఉంటాయి, ఇవి అవే అని కాదు.
అలాంటి ఏవో శుభకార్యాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది గాక. ఫైనాన్స్ వ్యాపారస్తులు ఆశించినటువంటి లాభాలు పొందుతారు. ఫైనాన్స్ డబ్బు ఎవరికైనా ఇచ్చే రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ ఫైనాన్స్ వాళ్ళు చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ఉత్సాహవంతముగా ఉంటారు. ప్రయాణాలలో ఆర్థిక లాభాలు అనేటువంటివి కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల వలన మంచి లాభాలు పొందుతారు. స్థిరాస్తులు అంటే భూములు ఏముంటాయి, ఇళ్ళు కానీ భూములు కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా వీటిల్లో మీకు మంచి లాభాలు వస్తాయి అనేటువంటిది ఉన్నది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. అంటే సంతానపరంగా శుభవార్తలు అంటే సంతానం కావాల్సినటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది అని కానీ, లేదా సంతానం ఉండేటువంటి వాళ్లకు ఏదో ఫారిన్ వెళుతున్నాడు అనో, లేకపోతే పెళ్లి ఖాయం కావడమో, లేదా ఉద్యోగం రావటమో, ఇలాంటివి ఏవైనా కావచ్చు కాక ఆరోగ్య విషయములో శ్రద్ధ తీసుకోవటము చాలా అవసరము ఈ రాశి వాళ్ళు అనేటువంటిది తెలియజేస్తున్నాను. జయోస్తు. అలా గురుగారు, జూలై నెలలో కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు శుభ ఫలితాలు పొందుతారు? వీళ్ళు పరిహారాలు ఎటువంటివి చేసుకుంటే బాగుంటుంది ఈ కర్కాటక రాశి వారు అంటే, మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు. జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ వారాహి దీక్షలో ఉన్నారు. అసలు ఈ వారాహి దీక్ష అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు, చాలామందికి సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేయడం వల్ల అసలు ఈ అమ్మవారి దీక్ష గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటారు. వారాహి అమ్మవారి దీక్ష గురించి గురుగారు మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం నాయన. గురుగారు, వారాహి దీక్ష ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్షలో ఉన్నారు. అసలు ఈ దీక్ష ఎలా చేస్తారు, అసలు ఈ దీక్ష విశిష్టత ఏంటి, చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి. మీ మాటలోనే వస్తాయి, చెప్పండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి యొక్క దీక్షలో ఉన్నారు. ఆయన దీక్ష మొదలు పెట్టారు అనేటువంటిది ఆయన వేషధారణలో తెలుస్తూ ఉన్నది. ఇక్కడ వారాహి దీక్ష అనేటువంటిది చేయటం అనేటువంటిది మహోన్నతమైనటువంటి అదృష్టముగా భావించాలి. అందరూ చేయగలుగుతారు అని అనుకోలేము. ఎందుకంటే వారాహి అమ్మవారు అని అంటే మనకు శ్రీ లలితాంబికాదేవి దగ్గర ఆమె ప్రతిరూపాలలో ఒక రూపము ఈ వారాహి అమ్మవారు అనేటువంటిది. తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటంటే, భూములకు కానీ కుజుడి యొక్క ప్రభావము దీని మీద పట్టు చాలా ఉంటుంది. ఎప్పుడు కూడా వారాహి అమ్మవారు దీక్ష అనేటువంటిది ఎవరైతే చేస్తారో చాలా శక్తులు వస్తాయి. చేసే విధానములో ఉంటుంది ఏదైనా కూడా. సరే, ఎలా చెయ్యాలి అనేటువంటిది చెబుతాము. చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటో ముందు చెప్పాలి కదా. అందువలన అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మన యందు ఉంటే తప్ప మనకు ఆ అదృష్టం అనేటువంటిది, దీక్ష చేపట్టాలి అనేటువంటి మనస్సు కలగటం అనేటువంటిది కూడా అమ్మవారి అనుగ్రహము ఉంటేనే జరుగుతుంది. ఆయన ఒక రథం, వారాహి చైతన్య రథం అనేటువంటిది పెట్టుకొని దాంట్లో ఎప్పుడైతే వారాహి ఎన్నికల ప్రచార రథముగా ఎప్పుడైతే వారాహి అని పెట్టారో అప్పుడే ఆయనకు విజయం అనేటువంటిది కలిగినది. ఇప్పుడు ఆయనకు విజయం కలిగిందా లేదా, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు పట్టం కట్టారా లేదా అనేటువంటిది నేను కొత్తగా చెప్పాల్సింది ఏముంది, ప్రజలే అంగీకరించారు కదా. అంటే అలా అందరి మనస్సులను కూడా వారాహి అమ్మవారు అలా మార్చేసి అయస్కాంతములాగా అలా ఆ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రజానీకారిని అంతా కూడా ఆయన
ఆయనకు మొదట కూడా ప్రజలు చాలా ఎక్కువ మంది ఆయన్ను చూడంగానే వస్తారు, గౌరవిస్తారు, అది సంగతి సరే. కానీ విజయం అనేటువంటిది వారాహి అమ్మవారి యొక్క ఆ వాహనము మీద ఎప్పుడైతే ఆయన ప్రచారము అనేటువంటిది చేశారో ఎక్కి, దాన్ని పరమ పవిత్రముగా ఆయన చూసి ఎప్పుడైతే వాడుకున్నారో ఆయనకు ఆ విలువలు తెలుసు కాబట్టి, ఎలా చేస్తే ఏమిటి అనేటువంటిది ఆయనకు బాగా క్షుణ్ణంగా ఆ విలువలు తెలుసు కాబట్టి ఆయన ఆ దీక్ష తీసుకోవడం జరిగినది. మనకు ఉండేటువంటి కష్టాలు దొరుకుతాయి, భూముల పరంగా ఉండేటువంటి ఇబ్బందులు దొరుకుతాయి, జనాన్ని బాగా ఆకర్షింపజేసేటువంటి విధానముగా ఉంటుంది, అందరూ ఒక్కసారిగా మన వైపు చూసేటువంటి విధానముగా ఉంటుంది అమ్మవారి దీక్ష వలన. తర్వాత మన వ్యక్తిత్వాన్ని చాలా పెంచుకునేటువంటి విధానముగా కూడా ఉంటుంది. మన నడవడికలో చాలా మార్పులు వస్తాయి, మన మాట తీరులో మార్పు వస్తుంది. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా, మూర్తీభవించినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. ఇది అందరికీ అవసరమే. నిజంగా కూడా వారాహి అమ్మవారి దీక్ష తీసుకుని అందరూ కూడా సంతోషంగా చేసుకుంటే పుణ్యమైనటువంటి విధానమే. సరే, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా తీసుకోవాలి అంటే, మామూలుగా గుప్త నవరాత్రులు అనేటువంటి భావన వచ్చినప్పుడు అమావాస్య అయిన మరుసటి రోజు జూలై 6వ తేదీ నాడు గనక మనము వేసుకొని మాల పౌర్ణమి వరకు ఉండటం అనేటువంటిది ఒక పద్ధతి. లేదా 11 రోజులు ఏకాదశి వరకు ఉండటం ఒక ఆనవాయితీ. ఆ తర్వాత 21 రోజు, 27 రోజులు, 41 రోజు, 54 రోజులు, 108 రోజులు మీరు ఉండగలిగినటువంటి పద్ధతి ప్రకారముగా వేసుకొనవచ్చును. అయితే ఒక దీక్ష అంటే భవానీ దీక్ష అని కానీ, శివమాల అని కానీ, ఆంజనేయ స్వామి మాల అని కానీ, అయ్యప్ప స్వామి మాల అని కానీ, ఇలా అనేక రకాల దేవతల పేర్లతో మనం వేసుకుంటూ ఉంటాం. వారాహి అమ్మవారి యొక్క దీక్ష కూడా పరమ మహోన్నతమైనటువంటి దీక్ష. ఇది శాపనిద్ర, మామూలుగా బ్రహ్మచర్యము పఠించటము, తినటము అనేటువంటిది తక్కువగా, అల్పాహారముగా తినటం, ప్రతిరోజు కూడా అమ్మవారి అష్టోత్తరము కానీ, సహస్రనామావళి కానీ, అమ్మవారి ప్రతిమ పెట్టుకొని చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉండి చేస్తూ ఉంటే నిత్యము నివేదన అమ్మవారికి అన్నీ చేస్తూ ఎప్పుడైతే ఉంటామో సర్వ కష్టాలు తీరుతాయి అని అంతరార్థం. దాని యొక్క విధానము ఉండేటువంటిది. అందువలన పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నటువంటి ఆయన యొక్క మాల వేసుకున్నటువంటి విధానము, ఆయన దీక్ష అంతా కూడా విజయవంతమే అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. బాగుంటుంది. అందరూ కూడా ఎవరెవరి అవసరాల ప్రకారముగా వాళ్ళు వేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. అమ్మవారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు భారీగా విజయం సాధించారు. దీంతో ఈ దీక్ష గురించి చాలామందికి తెలుసుకోవాలనే ఒక కుతూహలం అయితే ఏర్పడింది. అయితే ఈ వారాహి దీక్ష అనేది ఎలా చేయాలి, దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.